ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు కేంద్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ మధ్యాహ్నం 1 గంటలకు ప్రధాని మోదీ అధ్యక్షతన కేబినెట్ సమావేశం కానుంది. ఒకే దేశం ఒకే ఎన్నిక బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్లు సమాచారం. కేంద్ర మంత్రివర్గం ఆమోదం తర్వాత లోక్సభలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లును ఏ క్షణంలోనైనా ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశం ఉందని చెబుతున్నారు. కాగా జమిలీ ఎన్నికలపై దేశవ్యాప్త చర్య సాగుతోంది. దేశమంతా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని కేంద్రంలోని బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం ఆ పార్టీ రోడ్ మ్యాప్ కూడా సిద్ధం చేసింది. 2027లో జమిలీ ఎన్నికలు నిర్వహించాలని భావిస్తోంది. ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. నేడు కేంద్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ మధ్యాహ్నం 1 గంటకు ప్రధాని మోదీ అధ్యక్షతన కేబినెట్ సమావేశం కానుంది. ఒకే దేశం ఒకే ఎన్నిక బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్లు సమాచారం. కేంద్ర మంత్రివర్గం ఆమోదం తర్వాత లోక్సభలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లును ఏ క్షణంలోనైనా ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశం ఉందని చెబుతున్నారు. కాగా జమిలీ ఎన్నికలపై దేశవ్యాప్త చర్య సాగుతోంది. దేశమంతా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని కేంద్రంలోని బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం ఆ పార్టీ రోడ్ మ్యాప్ కూడా సిద్ధం చేసింది. 2027లో జమిలీ ఎన్నికలు నిర్వహించాలని భావిస్తోంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి అశోక్ రెడ్డి ఫోన్ లైన్ అందించే సిద్ధంగా ఉన్నారు. చెప్పండి అశోక్, కేంద్ర కేబినెట్ లో ప్రధానంగా చర్చించే అంశాలేంటి? సో ఈ రోజు కేంద్ర కేబినెట్ సమావేశం ఉంది. ఒకే దేశం ఒకే ఎన్నిక అంశం సంబంధించి ఈ రోజు కీలకంగా కేబినెట్ సమావేశంలో చర్చించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ రోజు మధ్యాహ్నం 1:30కు పార్లమెంట్ లో కేంద్ర కేబినెట్ సమావేశం ఉంటుంది. మోడీ అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుంది. సో ఒకే జమిలీ ఎన్నికలు అంటే ఒకే దేశం ఒకే ఎన్నిక బిల్లు ఈ సమావేశంలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ప్రవేశపెట్టిన తర్వాత దాన్ని విస్తృత సంప్రదింపుల కోసం జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించే అవకాశం ఉన్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలుస్తున్నాయి. సో ఈ బిల్లు గురించి దేశవ్యాప్తంగా గతంలో చర్చలు జరిగాయి. ఒక కమిటీ మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తో కమిటీ వేసి ఆ కమిటీ అనేక సంప్రదింపులు చేసిన తర్వాత రీసెంట్ గా లాస్ట్ ఈ సంవత్సరం ఏప్రిల్లో దానికి సంబంధించిన కమిటీ రిపోర్ట్ కూడా అందజేసింది. అనేక ప్రాంతీయ పార్టీలు అదేవిధంగా మేధావులతో దాన్ని ఒక నిర్ణయం ఒక అంచనాకు వచ్చిన తర్వాతనే దీనిపైన కేంద్రం బిల్లు పెట్టే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. సో అదేవిధంగా ఈ రోజు కేబినెట్ ఆమోద ముద్ర వేస్తే మాత్రము ఇంకా మిగిలిన బిల్లు మాత్రమే ఉంటుంది. పార్లమెంట్ ఆమోదం పొందితే ఈ వివిధ రాష్ట్రాల అసెంబ్లీలు లోక్సభ ఒకేసారి ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో అదేవిధంగా రెండు దశల్లో ఈ జమిలీ ఎన్నికలు దేశవ్యాప్తంగా ఉండే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. సో మొత్తానికి 100 రోజుల్లో ఎన్నికలు అంటే ఎమ్మెల్యే ఎన్నికలు, ఎంపీ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు కూడా అంటే పంచాయతీ, మున్సిపాలిటీ ఎన్నికలు కూడా ఉంటాయి అందులోనే ఇంక్లూడింగ్. కాబట్టి మొత్తం కలిపి 100 రోజుల్లో ఎన్నికలు నిర్వహించేలా కమిటీ సిఫార్సు చేసింది. సో మరి ఈ రోజు కేంద్ర కేబినెట్ దాన్ని అప్రూవల్ చేస్తుందా లేదా అనేది మాత్రము మనం చూడాల్సి ఉంది. థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ అశోక్.